హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి నాన్ వెర్బల్ రీజనింగ్లో ఇంకా కంప్లీట్ కాకుండా ఉన్న చాప్టర్స్లో ఫిగర్ మ్యాట్రిక్స్ అనే చాప్టర్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన పీడిఎఫ్ కూడా ఇలానే ఉంటుందండి. నాన్ వెర్బల్ రీజనింగ్ ఆర్ వెర్బల్ రీజనింగ్ ఇదంతా కూడా నోట్బుక్. సో ఇక ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నోట్బుక్లో మనకి థియరీ కూడా ఉంటుంది. ఓకేనా? సరే, అసలు ఫిగర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిగర్స్ ఆర్ ఎలిమెంట్స్ ఫాలోయింగ్ ఏ సర్టెన్ రూల్ ఆర్ ప్యాటర్న్ ఎయిదర్ రో వైజ్ ఆర్ కాలమ్ వైజ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఫ్రమ్ ఈజ్ నోన్ యాజ్ ఫిగర్ మ్యాట్రిక్స్. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్ అనేది ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్ అనేది 2x3 మ్యాట్రిక్స్ అవ్వచ్చు, లేదంటే 3x3 మ్యాట్రిక్స్ అవ్వచ్చు. అయితే ఒక సర్టెన్ రూల్ ఆర్ లాజిక్ని ఫాలో అయి ఉంటుంది. అయితే మనకి ఆ 2x3 ఆ 3x3 మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని బాక్సెస్లో ఎలిమెంట్స్ ఆ డయాగ్రామ్స్ ఇవ్వరు. ఓకేనా? ఏదో ఒక బాక్స్లో మిస్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనము ఆ డయాగ్రామ్ని లేదంటే ఆ వాల్యూని లేదంటే ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సర్టెన్ రూల్ ఆర్ లాజిక్ని మనము ఫాలో అయ్యి. అయితే ఆ లాజిక్ అనేది ఓన్లీ కాలం వైజ్ అయినా ఉంటుంది, లేదంటే రో వైజ్ అయినా ఉంటుంది. మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్లో ఈ లాజిక్ అనేది మనము ఒక్కోసారి ఇలా ఈ కాలం ఒక లాజిక్లో ఉంది, ఈ కాలం సేమ్ లాజిక్లో ఉంటుంది అనైనా అర్థం చేసుకోవాలి. లేదంటే ఈ రో ఒక లాజిక్లో ఉంది, అప్పుడు ఈ రో అదే లాజిక్ని ఫాలో అయ్యి ఇక్కడ ఏమొస్తుంది డయాగ్రామ్ అనేది మనము అబ్జర్వ్ చేయాలి. అంటే లాజిక్ అనేది ఓన్లీ కాలం వైజ్ అయినా ఉండదు, ఓన్లీ రో వైజ్ అయినా ఉండదు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. మనము ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఇక్కడ డయాగ్రామ్స్ అన్ని ఒక రూల్ని కాలం వైజ్ ఫాలో అవుతున్నాయా లేదంటే రో వైజ్ ఫాలో అవుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న డయాగ్రామ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. ఇక్కడ 2 ఉంది, అదే లాజిక్ వైజ్ మనకి ఎంత అవ్వాలి? 6 ట్రయాంగిల్స్ అవ్వాలి. అలా ఉంది. ఏ ఆప్షన్ డి. ఓకే, అర్థమైందా? ఇక్కడ 1 3, ఇక్కడ 2 6. మేడం అలా కాదు, నేను ఇప్పుడు కాలం వైజ్ చూస్తాను. లాజిక్ మీరు రో వైజే ఎందుకు, నేను కాలం వైజ్ అనుకుంటాను. ఇవి రెండు ఒక ప్యాటర్న్లో ఉన్నాయి, సేమ్ ప్యాటర్న్ తీసుకొచ్చేసి ఇక్కడ అప్లై చేయాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. సో 1 2 అంటే 1 అనేది డబుల్ అయింది, 3 కూడా డబుల్ అవ్వాలి, 6 ఎలా అయినా సేమే కదండి. ఓకేనా? సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఇలా మనకి మన పీడిఎఫ్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. ఓకేనా? మీరు ఎక్స్ప్లెనేషన్ చదవగానే మీకు అర్థమైపోతుంది, మీరు క్లాస్ విన్నా వినకపోయినా. అయితే ఒక్కసారి విన్నారంటే ఓహో కొన్ని పాయింట్స్ మీకు తెలియనివి నేను చెప్తాను. ఓకేనా? సరే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది 3x3 మ్యాట్రిక్స్. ఓకేనా? సో మనం ఇక్కడ లాజిక్ అనేది అబ్జర్వ్ చేయాలి. రో వైజా కాలం వైజా అనేది కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమండి. ఇప్పుడు చూడండి, రో వైజ్ కాలం వైజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలమంటే ఇక్కడేమో స్క్వేర్ లా ఉంది, ఇక్కడ సర్కిల్, ఇక్కడ ట్రయాంగిల్. ఈ మూడు ఒక ప్యాటర్న్ అని మనం చెప్పలేం కదా, ఒక లాజిక్ అని చెప్పలేం కదా. అప్పుడు మనము రో వైజ్ వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ కాలం వైజ్ లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇప్పుడు మనం రో వైజ్ చూసుకోవాలి. రో వైజ్. ఓకేనా? ఇదొక లాజిక్, ఇదొక లాజిక్, ఇదొక లాజిక్, ఇదొక లాజిక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి 2 రోస్ కంప్లీట్ గా ఇచ్చారు. ఆ 2 రోస్ లో కామన్ గా ఉన్న లాజిక్ అనేది మనం తెలుసుకొని అదే లాజిక్ ని ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇది రో వైజ్ అని అర్థమైంది. అసలు ఇక్కడ ఉన్న ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 2 పార్ట్స్ దీంట్లోనే ఉన్నాయి. రోలో ఉన్న సెకండ్ అండ్ థర్డ్ పార్ట్లు ఫస్ట్ దాంట్లోనే ఉన్నాయి, ఇంకా వేరేవేమీ రాయలేదు. ఇక్కడ కూడా ఈ లోపల ఉన్న సర్కిల్ విత్ పార్ట్స్ దీంట్లో మళ్ళీ దీని లోపలిది ఇక్కడ పెట్టేశారు ఆ ప్లస్ సింబల్ లాగా. సో ఇప్పుడు మనకేం రావాలి చూడండి, ట్రయాంగిల్ ఇన్సైడ్ సర్కిల్ ఉంది. ఆ ఇన్సైడ్ సర్కిల్ మాత్రమే మనకు పక్కన రావాలి, ఆ ఇన్సైడ్ సర్కిల్ మాత్రమే ఇక్కడ రావాలి. సో ఇన్సైడ్ సర్కిల్ మాత్రమే ఉంది, ఏంటి? ఆప్షన్ డి. ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ గా ఇక్కడ ఉంటుంది, మీరు చదివినా అర్థమవుతుంది. ఓకేనా? సో లాజిక్ అర్థం చేసుకోవాలి, అది కాలం వైజా రో వైజా అనేది మనం తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా 3x3 మ్యాట్రిక్స్ చూడాలి, అబ్జర్వ్ చేద్దాం. సో ఇది రో వైజా కాలం వైజ్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇది కాలం వైజ్ అయితే కాదు, ఈ మూడు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ మూడిటికి కలిసే లక్షణం కానీ లాజిక్ కానీ ప్యాటర్న్ కానీ ఏమీ లేదు. సో అందుకని నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ రో వైజ్ చూస్తున్నాను. ఇది ఇవన్నీ, ఇదంతా ఒక ప్యాటర్న్, ఇదంతా ఒక ప్యాటర్న్, ఇదంతా ఒక ప్యాటర్న్. ఆ మూడిటిలో కామన్ లాజిక్ తోనే మనము క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న డయాగ్రామ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఈ రోలో ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ని కంబైన్ చేస్తే మిడిల్లో ఉన్న డయాగ్రామ్ అనేది వచ్చేస్తుంది. అలానే ఇక్కడ కూడా ఈ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్ కంబైన్ చేస్తే మిడిల్లో ఉన్న డయాగ్రామ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి దీనితో
ఆప్షన్స్లో ఉన్న ఏ డయాగ్రామ్ని కంబైన్ చేస్తే మిడిల్లో ఉన్న డయాగ్రామ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇదే కదండి. సో ఆప్షన్ డి. అర్థమైందా? అంటే ఇక్కడ ఇంకా ఈ డయాగ్రామ్ పోను మిగిలిపోయిన పార్ట్ ఏంటి? ఇదే కదా, ఓన్లీ ఈ క్రాస్ మార్కే కదా. క్రాస్ మార్క్ ఉంది, ఆప్షన్ డి. చాలా ఈజీ అండి అర్థం చేసుకుంటే. నాన్ వెర్బల్ రీజనింగ్ అంత ఈజీ ఇంకేది లేదు. ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇది రో వైజా కాలం వైజా అనేది కూడా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఓన్లీ యారో మార్క్స్ ఉన్నాయి. అయితే ఆ యారో మార్క్స్లో కూడా మీకు జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ 2 యారో మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 3 యారో మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 1 యారో మార్క్ ఉంది. ఓకేనా? ఇక్కడ మనము ఇక్కడ కూడా 2 ఉన్నాయి, 1 ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 2 యారో మార్క్స్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇది రో వైజ్ అయినా చూడొచ్చు, కాలం వైజ్ అయినా చూడొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం 2 యారో మార్క్స్ ఉన్నది చూస్తే ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వడానికి ఛాన్స్ ఉంది. 2 యారో మార్క్స్. అయితే దానితో పాటు మనకి చివరిలో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడేమో కొంచెం రెక్టాంగిల్లా ఉంది, ఇక్కడ సర్కిల్లా ఉంది, ఇక్కడ ప్లెయిన్గా ఉంది. ఓకేనా? అలానే రెక్టాంగిల్, కొంచెం సర్కిల్, అగైన్ రెక్టాంగిల్. ఇప్పుడు మనం మళ్ళీ అగైన్ ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ తీసుకుంటే ఇక్కడ రెక్టాంగిల్, ఓకేనా, ఇక్కడ ఏమీ లేదు, మనం సర్కిల్లా ఉన్నదాన్ని సెలెక్ట్ చేయాలి. సర్కిల్లా ఉన్నది ఏంటి? ఆప్షన్ ఏ. సో అగైన్ ఇక్కడ కూడా రో వైజా కాలం వైజా అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవి 2 షేప్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి ఇది కాలం వైజ్ అయితే మనం చెప్పలేము. సో అందుకని నేను రో వైజే వెళ్ళిపోతున్నాను. చూసారా, ఒక్కోసారి రో వైజ్ చూసినా కాలం వైజ్ చూసినా లాజిక్స్ వస్తుంది, లేదంటే ఓన్లీ రో వైజ్ ఆర్ కాలం వైజ్ చూస్తేనే లాజిక్ వస్తుంది. ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ ట్రాప్ జాయింట్. ట్రాప్ జాయింట్, ట్రయాంగిల్, స్క్వేర్. ట్రాప్ జాయింట్, స్క్వేర్, ట్రయాంగిల్ ఉండాలి. సో మొత్తం మీద మనకి ఆ రోలో 3 షేప్స్ ఉండాలి. మిస్ అయిన షేప్ ఏంటి ఇక్కడ? ట్రయాంగిల్. సో ఆప్షన్ 4. మనకి సర్కిల్, స్క్వేర్ ఉంది. ఓకేనా? సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సర్కిల్ని ఒకసారి ఫుల్గా డార్క్ సర్కిల్ చేశారు, ఒక్కోసారి ప్లెయిన్గా వైట్ సర్కిల్ చేశారు, ఒక్కోసారి క్రాస్ లైన్స్ పెట్టేశారు. స్క్వేర్ కూడా సేమ్ అంతే, ఓన్లీ ప్లెయిన్ స్క్వేర్, కొంచెం డార్క్ స్క్వేర్, అలానే లైన్స్తో. ఓకే, సో రో వైజ్ చూసుకున్నా లేదంటే కాలం వైజ్ చూసుకున్నా అనుకుంటే, రో వైజ్ చూసుకుంటే ఏం చేశారంటే సర్కిల్కి మళ్ళీ ప్లెయిన్ సర్కిల్ ఇక్కడ పెట్టలేదు, ఇవి 2 లైన్స్తో ఉన్నాయి. అందుకని నాకు రో వైజ్ అర్థం కావట్లేదు. సో నేను రో వైజ్ చూడటం లేదు, కాలం వైజ్ చూసుకుంటున్నాను. ఇప్పుడు కాలం వైజ్ ఎందుకు చూసుకుంటున్నా అంటే నాకు ఒక లాజిక్ అర్థమైంది. డార్క్ సర్కిల్, వైట్ సర్కిల్, లైన్స్ సర్కిల్, వైట్ స్క్వేర్, డార్క్ స్క్వేర్, లైన్స్ స్క్వేర్. అగైన్ మళ్ళీ లైన్స్ ఉన్నాయి, డార్క్ వైట్, డార్క్ లైన్స్ వైట్. సో ప్రతి కాలంలో మనకి అది సర్కిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ఒక వైట్ ఉండాలి, ఓకేనా, ఒక డార్క్ ఉండాలి, ఒక లైన్స్ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా ఉంది అదే ప్యాటర్న్. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ లైన్స్ అయిపోయింది, డాట్ అయిపోయింది, ప్లెయిన్ వైట్ సర్కిల్ కావాలి. స్క్వేర్ కూడా అంతే, నాకు వైట్ స్క్వేర్ కావాలి. అలా ఉంది ఆప్షన్ ఏ. నాకు రో వైజ్ చూస్తే ప్యాటర్న్ అర్థం కాలేదు. కాలం వైజ్లో ఏమైంది, ప్రతి కాలంలో సర్కిల్ అనేది 3 డిఫరెంట్ వేస్లో కనిపించాలి, స్క్వేర్ కూడా 3 డిఫరెంట్ వేస్లో కనిపించాలి. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే నాకు వైట్ సర్కిల్, వైట్ స్క్వేర్ మిస్ అయింది కాబట్టి వైట్ సర్కిల్, వైట్ స్క్వేర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఈజీ అండి, వెంటనే పెట్టేయచ్చు. ఎంత ఈజీగా చూడండి, 4 స్క్వేర్స్, 3 స్క్వేర్స్, 2 స్క్వేర్స్, 2 స్క్వేర్స్, 4 స్క్వేర్స్, 3 స్క్వేర్స్, లైన్స్తో ఉండాలి. ఆప్షన్ 2. ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. 3 4 3 2 3 2 4. ఇంక ఇక్కడ మిస్ అయింది 2 4 3. ఆ 3 ఎలా ఉండాలి? లైన్స్తోనే ఉండాలి. ఎందుకని ఇక్కడ డార్క్ ఉంటే ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ వైట్ ఉంటే ఇక్కడ వైట్ ఉంది. సో ఇక్కడ లైన్స్ ఉంటే ఇక్కడ కూడా లైన్స్ ఉండాలి. సో 3 లైన్స్తో స్క్వేర్స్ ఉన్నవి, 3 స్క్వేర్స్ ఉన్నవి, ఆప్షన్ 2 మాత్రమే. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసింది ఎయిదర్ కాలం వైజ్ లాజిక్ ఆర్ రో వైజ్ లాజిక్. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ 2x2 మ్యాట్రిక్స్లో మాత్రమే ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో కూడా డయాగ్రామ్స్ అనేవి మనకి ఫామ్ చేస్తారు. సో 1 లైన్, 2 లైన్స్, 3 లైన్స్, నెక్స్ట్ మనకి 4 లైన్స్ ఉండాలి. 4 లైన్స్ ఇలానే మనకి క్లోజ్ అయిపోతూ రావాలి. సో అలా ఉంది ఆప్షన్ 2. అర్థమైందా? సో ఇక్కడ చూద్దాం. ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్, ఇక్కడ ఒక పార్ట్ అనేది లైన్స్తో ఫిల్ చేశారు, ఇక్కడ వచ్చేసి ఇంకో పార్ట్ని కూడా ఫిల్ చేశారు. మళ్ళీ సర్కిల్, ఇక్కడ ఒక పార్ట్ అనేది లైన్స్తో ఫిల్ చేశారు, ఇక్కడ కూడా ఇంకో పార్ట్ని లైన్స్తో ఫిల్ చేశారు.
ఇక్కడ స్క్వేర్ని 4 పార్ట్స్ చేశారు, ఇక్కడ లైన్స్తో ఫిల్ చేశారు. సో సేమ్ ఎలా అవ్వాలి, ఇక్కడ కూడా మనకి లైన్స్ ఇలా ఇదే షేప్లో ఫిల్ అవ్వాలండి. సో అలా ఇదే షేప్లో ఫిల్ అయింది ఆప్షన్ 2. చాలా మంది ఏం చేస్తారంటే ఇది మేడం అంటే ఇక్కడ లైన్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, ఇలా ఉన్నాయి, మనకి ఇలా లేవు. సో అందుకని ఇది తప్పు, ఇది మాత్రమే కరెక్ట్. లైన్స్ అనేవి కరెక్ట్గా లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేశారు అది కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇదండి ఓవరాల్గా మనకి ఫిగర్ మ్యాట్రిక్స్. చాలా ఈజీ అండి అర్థం చేసుకుంటే. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మనము ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాలం వైజ్ లాజిక్, రో వైజ్ లాజిక్ అనేది వన్స్ యాజ్ లాజిక్ అసలు ఫిగర్ మ్యాట్రిక్స్ని ఎలా చేస్తాము అనేది మనం తెలుసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన పీడిఎఫ్ ఇలానే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన పీడిఎఫ్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో అయితే మోర్ 30 ప్రాబ్లమ్స్ అబోవ్, మినిమం 30 ప్రాబ్లమ్స్ అబోవ్ ఆర్ 50 ప్రాబ్లమ్స్ అబోవ్నే ఉంటాయి. మీరు మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లంకి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా చాలా ఈజీ. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ డయాగ్రామ్ అనేది సూటబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.